మట్టి వినాయక ప్రతిమలను పూజించండి, ఎకో వైజాగ్ ను జయప్రదం చేయండి గ్రీన్ క్లైమేట్ టీఎం ఎన్జిఓ వ్యవస్థాపక కార్యదర్శి జెబి రత్నం కోరారు. బుధవారం మద్దెలపాలెం శ్రీ భావన అక్షర విద్యా సంస్థలో మట్టి వినాయక ప్రతిమలు తయారు చేయడం జరిగింది. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ జీవీఎంసీ కమిషనర్ పి సంపత్ కుమార్ ఆదేశానుసారం గడిచిన 10 రోజులుగా నగరంలోని 20 విద్యా సంస్థల విద్యార్థులకు మట్టి వినాయక ప్రతిమలు తయారు చేయడంపై శిక్షణ ఇవ్వడం జరుగుతోందన్నారు. ప్రధానంగా విషతుల్య రసాయన రంగులు, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఆరోగ్యాలను దెబ్బతీస్తాయన్నారు. జ్వల వనరులను కలుషితం చేస్తాయని కూడా హెచ్చరించారు. నగరంలోని విస్తారంగా వినాయక వ్రతానికి వినియోగించేటటువంటి 21 ప్రతుల మొక్కలు నాటి పెంచాలని కోరారు. ఇక ప్రక్రియలోని వినియోగించేటటువంటి ప్రతి మొక్క ఔషధ గుణాలు కలిగినవే అన్నారు. అందుకే ఈ మొక్కలు అన్నింటినీ ప్రతి ఒక్కరు కూడా తమ ఇంటి దగ్గర పెంచుకోవాలని కోరారు. ఈ వినాయక మట్టి ప్రతిమలు తయారు చేసే కార్యక్రమాల్లోని వాలంటీర్లు జె రవితేజ, ఐ కృష్ణకుమారి, జె రాజేశ్వరి, జి విమల పాల్గొన్నారు. నమస్కారం, నా పేరు మైత్రేయి. నేను సమత డిగ్రీ కాలేజ్ నుంచి మాట్లాడుతున్నాను. మనమందరం ఈ వినాయక చవితిని చాలా ఎకో ఫ్రెండ్లీగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే పర్యావరణం కాపాడుకోవాలన్నా పాడు చేసుకోవాలన్నా మన చేతుల్లోనే ఉంటుంది. మనం అందరం ఒక అడిగేసి మట్టి వినాయకుడిని మనంతరం మనం చేసుకొని ఆనందంగా ఈ వినాయక చవితిని గడుపుకున్నాం. థ్యాంక్ యూ.